Experience car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. సిద్ధు సిద్ధు నీకు దండం పెడతాను సిద్ధు మా విషయం ఎవరికి చెప్పదు కావాలంటే నీ కాలు పట్టుకుంటా నన్ను వదిలే సింధు ప్లీజ్ ప్లీజ్ సింధు నాకు నీ మీద ఎలాంటి పగ లేదు మధు కేవలం నా అత్తింటిని మా బావగారిని కాపాడుకోవాలనే ఇలా చేస్తున్నాను దయచేసి నువ్వు లేగు లేదు నేను లేవను నీ కాళ్ళు పట్టుకునే ఉంటాను నువ్వు నా గురించి బయట పెట్టను అని నాకు మాట ఇచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను చెప్పు సింధు నా గురించి చెప్పరని చెప్పు ప్లీజ్ మధు ఏంటి ఏం చేస్తున్నావు ఇక్కడ సింధుతో నీకేంటి పని అయ్యో ఏం లేదతయ్య నా చెవితిట్టు సింధు కాళ్ళ దగ్గర పడితేను తీసుకుని పెట్టుకుంటున్నాను అంతే అభిషేకంకి టైం అవుతుంది పద మధు వెళ్దాం అలాగే అత్తయ్య ప్లీజ్ నాయనా చంద్రశేఖర ముందుగా మీ దంపతులిద్దరూ మీకంతా శుభమే జరగాలని మనసులో మొక్కుకొని ఆ ముక్కంటిని ప్రార్థిస్తూ అభిషేకం చెయ్యండి నంది కానివ్వు కూర్చోండమ్మా ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః పార్వతీ పరమేశ్వరాయ నమో నమః హరి ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామోస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీ గురుభ్యో నమః అమ్మా స్వామివారికి దండం పెట్టుకుని బొట్టు పెట్టుకోండి ఓం హిరణ్యవర్ణాం హిరణీం సువర్ణరజతశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ఇందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవి అమ్మా గంధము పసుపు కుంకుమ విభూతితో అభిషేకం చేయండమ్మా ఆ తర్వాత పంచామృతాలతో అభిషేకం చేయండమ్మా ఓం ఆ పంచామృతాలతో ఒక్కొక్కటిగా తీసుకుని అభిషేకం చేయండమ్మా ఓం బలవికరణాయ నమః ఓం భవానీ శంకర స్వామినే నమో నమః ఓం నిధనపతయే నమః ఓం జ్వలాయ నమః ఓం జ్వలలింగాయ నమః ఓం ఆత్మాయ నమః ఓం ఆత్మలింగాయ నమః ఓం పరమాయ నమః ఓం పరమలింగాయ నమః ఓం నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి అమ్మా మీ మనసులో ఉన్న కోరికలన్నీ స్వామివారికి విన్నవించుకోండమ్మా ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఓం పార్వతీ పరమేశ్వరాయ అనుగ్రహ ప్రాప్తిరస్తు అయ్యా మీరు వెళ్ళి మిగతా వాళ్ళని పంపించండి మీ పెద్ద కొడుకు పెద్ద కోడల్ని రమ్మనండి
तच्छन्योरा वृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओम शांति 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 ओम रुद्राय नमो नमः దండం పెట్టుకోండమ్మా అమ్మా మనసులో ఉన్న కోరికలు స్వామివారికి విన్నవించుకోండి ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా అమ్మా భస్మం తీసుకొని స్వామివారి మీద కొద్ది కొద్దిగా వేస్తూ ఉండండి ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం శంభవే నమః ఓం పినాకినే నమః ఓం శశిశేఖరాయ నమః ఓం వామదేవాయ నమః అలాగే పంచామృతాలతో అభిషేకం చేయండమ్మా ఓం బలవికరణాయ నమః భవానీ శంకర స్వామినే నమో నమః ఓం నిధనపతయే నమః ఓం నిధనపతాంతికాయ నమః ఓం ఊర్ధ్వాయ నమః ఓం ఊర్ధ్వలింగాయ నమః ఓం హిరణ్యాయ నమః ఓం హిరణ్యలింగాయ నమః ఓం సువర్ణాయ నమః ఓం సువర్ణలింగాయ నమః ఓం దివ్యాయ నమః ఓం దివ్యలింగాయ నమః ఓం శర్వాయ నమః ఓం శర్వలింగాయ నమః ఓం భవాయ నమః ఓం భవలింగాయ నమః ఓం జ్వలాయ నమః ఓం జ్వలలింగాయ నమః ఓం శివాయ నమః ఓం శివలింగాయ నమః ఓం ఆత్మాయ నమః ఓం మీ దాంపత్యం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ ఆదిభిక్షువుని వేడుకోండి. ఈశ్వర, ప్రవీణ్ చేత సింధు నా గతం తాలూకు నిజాలు ఇక్కడ అందరి ముందు బయట పెడితే నా జీవితాన్ని నేను కన్న కలలు, నా ఆశ ఆకాంక్ష అన్నీ ఆహుతైపోతాయి. ఈ గంట నుంచి నువ్వే నన్ను కట్టెక్కించాలి దేవా. అమ్మా, ఆ తర్వాత మీ చిన్న కొడుకు చిన్న కోడల్ని రమ్మనండి. అవసరం లేదు స్వామీజీ. ఇక ఎవరూ అభిషేకం చేయాల్సిన అవసరం లేదు. మేం చేశాం కదా, చాలు, ఇక్కడితో ఆపేయండి. మీకంత ఇబ్బందిగా ఉంటే నేనేం చేయలేను. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఆ పరమశివుడికి అభిషేకం చేసి పుణ్యం సంపాదించుకునే అర్హతని తల్లిగా నీ కొడుక్కి నువ్వే ఇవ్వడం లేదని నువ్వు తెలుసుకోవాలి. ఈ పాపం మిమ్మల్ని ఊరికే వదలదు. యష్, నా గురించి నువ్వెందుకు పాపం మూట కట్టుకోవాలి? నీతో కలిసి నేనేం అభిషేకం చేయాల్సిన అవసరం లేదు. నువ్వొక్కడివే చెయ్యి. అలా తను ఒక్కడే అభిషేకం చేయడం కూడా పాపమే తల్లి. ఎందుకంటే భార్యాభర్తలుగా మీ ఇరువురు దీక్షా కంకణాల్ని కట్టుకున్నారు. భార్య పక్కనే ఉండి కూడా భర్త ఒక్కడే అభిషేకం చేస్తే ఆ అర్ధనారీశ్వరుడికి ఆగ్రహం రాదా? చేస్తే ఇద్దరూ చెయ్యండి, లేదంటే మీ ఇష్టం. దాము, కాసేపు నీ కోపతాపాలు, పంతాలు, పట్టింపులు పక్కన పెట్టు. స్వామీజీ చెప్పినట్టు నీ కొడుక్కి మంచి జరగాలనే ఉద్దేశం అమ్మగా నిజంగా నీకుంటే యష్, సింధు ఇద్దరి చేత అభిషేకం చేయించు ప్లీజ్. దాము, నా కొడుక్కి దక్కే పుణ్యానికి నేనెందుకు అడ్డుపడతాను చంద్ర? యష్కి మంచి జరగటమే అమ్మగా నేను కోరుకునేది. యష్, మీ అమ్మ ఒప్పుకుందిరా. భార్యాభర్తలుగా మీరిద్దరూ అభిషేకం చేయండి. అమ్మ సింధు రామ్మా. యష్ రారా, కూర్చో. కూర్చోండమ్మా.
దంపతులు ఇద్దరు బొట్టు పెట్టుకోండమ్మా. महालक्ष्मीदेवताभ्यो नमो नमः. पार्वती परमेश्वराय नमो नमः. प्रार्थना नमस्कारान् समर्पयामि. ओम श्रीमन्महागणाधिपतये नमः. महेश्वराय नमः. ओम शंभवे नमः. ओम शिवाय नमः. ओम पिनाकिने नमः. ओम शशिशेखराय नमः. అమ్మా, పసుపు కుంకుమ చందనం విభూది తీసుకుని స్వామివారికి అభిషేకం చేస్తూ ఉండండి. తరువాత పంచామృతాలతో అభిషేకం చేయండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. పార్వతీ పరమేశ్వరాయ నమో నమః. ఓం శివాయ నమః. ఓం కపద్ధినే నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం నీలలోహితాయ నమః. సింధు మీది ఆయన పక్కన భార్యగా నేను చేయాల్సిన అభిషేకం ఆ సింధు చేస్తూ ఉంటే నా గుండె మండిపోతూ ఉండదు. బాధపడకమ్మే, ఆ సింధు గుండె బద్దలైపోయే టైం ముందుంటది. నువ్వు అల్లుడు గారు ఉంగరాలు మార్చుకుంటారు కదా, అది చూసి సింధు తట్టుకోగలరా? అప్పుడు సింధు పడే బాధ నరకం చూసి నువ్వు ఆనందపడు, నేను ఆనందపడతాను. ఓం పురారాతయే నమః. ఓం కృత్వాహస్తే నమః. తను వెతికిన తగు జతను వేనని, కను తెరవని మనసుకు తెలుసాని, బదులడిగిన పిలుపది నీదేనని, తెరమరుగున గలమది విందా. మీ అమ్మ నాన్న అభిషేకం చేస్తున్నారు కదా, మీరు వాళ్ళతో కలిసి చేయండి రా. అలాగే తాతయ్య. రండ్రా. శశి పద. చుట్టూ కమ్మేరేయో మాయ మొత్తం కరగాలి, ఒట్టు అంటూ నమ్మించే నీ స్నేహం కావాలి. తను వెతికిన తగు జతను వేనని, కను తెరవని మనసుకు తెలుసాని, బదులడిగిన పిలుపది నీదేనని, తెరమరుగున గలమది విందా అని. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో మహాదేవా, నేను నా భర్త నా పిల్లలు కలిసి నీకు అభిషేకం చేసే అదృష్టాన్ని మాకు కల్పించావు. ఈ ఆనందం, ఈ కలయిక నా జీవితంలో శాశ్వతంగా నిలిచిపోయేలా దీవించు స్వామి. చంద్రశేఖర, నువ్వు కోరుకున్నట్టే దగ్గరుండి అభిషేకం పూజ నిర్వహించాను. ఇంకా నేను నిష్క్రమిస్తాను నాయనా. స్వామీజీ, నా మాట మన్నించి వచ్చినందుకు సర్వదా మీకు రుణపడి ఉంటాను. అద్దాము. శుభం భూయాత్. ఆ మహాశివుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. అమ్మ మధు, తేజ రండి, ఆశీర్వాదం తీసుకోండి. అన్యోన్య దాంపత్య ప్రాప్తిరస్తు. యష్, సింధు రండి. పిల్లలు రండ్రా. రారా. చిరంజీవ చిరంజీవ, సుఖీభవ సుఖీభవ. దీర్ఘ సుమంగళీ భవ. స్వామీజీ, నేనిలా అంటున్నానని వేరేలా భావించకండి. సర్వం తెలిసిన మీరే సింధుని ఇలా దీవించడం ఏంటి? నా దీవెనలో ఏదైనా పొరపాటుందా? నా కొడుకు సింధుతో విడాకులు తీసుకోవటానికి
సిద్ధంగా ఉన్నాడని ఇంతకు ముందే మీకు చెప్పాను. అది తెలిసి కూడా దీర్ఘ సుమంగళీ భవ అని దీవించారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు స్వామీజీ. భర్తతో విడిపోయింది దీర్ఘ సుమంగళిగా ఎలా ఉండగలుగుతుంది స్వామీజీ? శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అది నువ్వు నమ్ముతావా అమ్మా? నమ్ముతాను. ఆ శివుడాజ్ఞతోనే నా నోటి నుంచి ఇలాంటి ఆశీర్వచనం వచ్చిందమ్మా. ఎందుకు నమ్మలేకపోతున్నావు నువ్వు? చూడు తల్లి, చివరిగా నీకొక మాట చెప్పాలి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ ఇంటికి ఏది మంచిదో అదే జరుగుతుందమ్మా. ఆ అర్ధనారీశ్వరులకి పూజ చేసిన కుంకుమని మీ మంగళసూత్రాలకి పెట్టుకోండమ్మా. మీ భర్తలు 10 కాలాల పాటు మృత్యుంజయులుగా ఉంటారు. మీ ఇంటికి మీ కుటుంబ సభ్యులందరికీ శుభం కలగాలని ఆశిస్తూ శుభం భూయాత్. హర హర మహాదేవ, శంభో శంకర. అమ్మ మధు, ఆశీర్వదించండి అత్తయ్య. చల్లగా ఉండు తల్లి. ఇదేంటి, దీని మెడలోకి తాళెలా వచ్చింది? సింధు, నీ మెడలోకి ఆ తాళెలా వచ్చింది? ఆ రోజు కోర్టు దగ్గర యష్ నీ మెడలో తాళిని తెంచేశాడు కదా. ఈ మంగళసూత్రం నాకు నేనే వేసుకున్నాను. నీకు నువ్వుగా తాళి వేసుకోవడం ఏంటి అసలా? ఎందుకు వేసుకున్నావు? మాట్లాడవే, నిన్నే అడుగుతుంది. నేను మీ అబ్బాయి ఆఫీస్ పని మీద రామచంద్రపురం వెళ్ళినప్పుడు. లేదు బామ్మగారు, మేమిద్దరం నిజంగా భార్యాభర్తలమే. అలాగా? అయితే నీ మెళ్ళ మంగళసూత్రం ఏది సింధు? చూపించో. ఈ విషయం నాకు తెలియదే. నేను అప్పుడు అక్కడే ఉన్నాను కదా.
ఇదంతా నువ్వు రాకముందే జరిగింది. నీకు నువ్వుగా వేసుకున్న తాళికి ఏం విలువ ఉంటుంది? మళ్ళీ ఆ తాళికి బొట్టు పెట్టుకొని కళ్ళకద్దుకోవటం ఒకటి. నిజంగా సింధుకి తాళి విలువ తెలుసుంటే తన జీవితం ఇలా ఎందుకుంటుంది వదినా? నిజమే కదా, భర్త లేని ఒంటరి బ్రతుక్కి తాళి అవసరమా? నలుగురికి చెప్పుకోవాలి కదా అత్త. నేను భర్త వదిలేసిన దాన్ని కాదు, నేను భర్త ఉన్నదాన్నే అని. ఈ బిల్డప్ కోసమే కదా ఈ తాళిని వేసుకుని ఉంటది. బాగా చెప్పావు సంధ్య. చూడండి, ఒకప్పుడు నా ప్రేమియం లేకుండానే మీ అబ్బాయి నా మెళ్ళో తాళి కట్టాడు. ఇప్పుడు మళ్ళీ నా ప్రేమియం లేకుండానే మీ అబ్బాయి పరువు కాపాడడం కోసమే నా మెళ్ళో తాళి వేసుకోవాల్సి వచ్చింది. ఈ 2 సంఘటనలు యశ్ వల్ల, యశ్ కోసమే జరిగాయి. కొంతమంది ఎంత విడదీయాలని చూసినా ఆ విధి అనుకోకుండానే మళ్ళీ మళ్ళీ మమ్మల్ని దగ్గర చేస్తూనే ఉంది. ఏమో, ఎవరికి తెలుసు, మళ్ళీ యశ్ నా మెళ్ళో తాళి కడతాడేమో. నువ్వు యశ్ ఈ ఉంగరాలు మార్చుకుంటుంటే ఆ సింధు మొహం ఎలా మాడిపోతుందో నేను చూడాలి. ఇంతకీ ఆ సింధు ఎక్కడా? సంధ్య యష్ల చేత ఈ ఉంగరాలు మార్పించి వీళ్ళకి ఎంగేజ్మెంట్ చేయాలనుకుంటున్నాను.